హైదరాబాద్ నేరేడ్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాఫీలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ముందు మాళమూత్ర విసర్జన చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కట్టమైసమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను సహించేది లేదని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారి టెంపుల్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది. కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ దాదాపు 8:30-9 గంటల ప్రాంగణంలో వాడు ఆ టైంలో పబ్లిక్ అందరు తిరిగే టైంలో వాడు వచ్చి ఆ గుడి దగ్గర ఆ అమ్మవారి బొడ్రాయి దగ్గర మల విసర్జన మూత్రం పోయడం జరిగింది. మరి వాడిని మా వాళ్ళు అడ్డుకోవడం, కొట్టడం జరిగింది. కొద్దిసేపట్లోనే పోలీసు వాళ్ళు రావడం, వానికి సెక్యూరిటీ ఇచ్చి వాడిని తొలకపోవడం జరిగింది. వాడి నుంచి విడిపించుకొని వాడిని వేరే పిఎస్కి తరలించడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇది ఒక్కసారి జరిగింది కాదు, ప్రతి 4 నెలలకి 5 నెలలకు ఒకసారి అయితేనే ఉన్నది. కాబట్టి ఈ పోలీసు వాళ్ళు కూడా వాడిని దాడి జరుగుతూ ఉన్నది. ఈ సంఘటన చిన్న సంఘటన కింద కాదు, ఇది కేవలం ఒక ఆర్గనైజ్డ్ గా ఒక పథకం ప్రకారము ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒకటో రెండో జరిగిందని అనుకోవచ్చు, కానీ ఆర్గనైజ్డ్ గా పథకం ప్రకారము హిందూ దేవాలయాల పైన అవమానపరిచేలాగానే హిందూ విగ్రహాల దేవి విగ్రహాలని అవమానపరిచేటటువంటి దీంట్లో అనుమానాస్పదలైనటువంటి ఒక వ్యక్తులందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా అరెస్ట్ చేయించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏదో చేయి చుట్టుకోవడానికి అతనికి మధ్య సమితి లేదు, ఇంకేదో చెప్పేసుకొని చేయి చూడిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనేకమైన సంఘటనలు చూస్తా ఉన్నాం. కానీ తెలంగాణలో ఈ మధ్య ఈ యొక్క ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు రోహింగ్యాలా, వీళ్ళు బంగ్లాదేశ్లా, లేకుంటే పాకిస్తాన్ నుంచి వచ్చి ఓవర్ స్టే ఉన్నటువంటి వ్యక్తులా, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక వీళ్ళే మతాన్ని రెచ్చగొట్టి ఒక సంఘటన చేసుకొని మతవాదులకు సంబంధించినటువంటి ఈ సంఘటనలో ఈ మతవాది యొక్క సంస్థలు దీనిపైన తప్పకుండా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మత సామరస్యాన్ని